హాయ్ అండి, మనం రెస్టారెంట్కి వెళ్ళి బటర్ నాన్ కానీ వెజిటబుల్ బిర్యానీ కానీ ఆర్డర్ చేసిన ఇమ్మీడియట్గా వాటికి కాంబినేషన్ కర్రీ పనీర్ బటర్ మసాలాని ఆర్డర్ చేస్తాం కదా. ఈరోజు మనం అదే రెస్టారెంట్ టేస్ట్తో పనీర్ బటర్ మసాలాని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అలాగే ఇంతకుముందు వీడియోలో మనం గుంటూరు స్టైల్ పలావ్ చేసాం కదండి, దానికి కూడా ఇది సూపర్ కాంబినేషన్. ఒక మాటలో చెప్పాలంటే రోటీస్కి రైస్కి ఇది బెస్ట్ కాంబినేషన్ కర్రీ. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మన పనీర్ బటర్ మసాలాకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్: పనీర్, ఆనియన్, టొమాటో, క్యాష్యూ నట్స్, బటర్, క్రీమ్, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, పచ్చిమిర్చి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో కట్ చేసుకున్న 2 ఆనియన్, 2 టొమాటోలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రై చేయటం లేదండి, కుక్ చేస్తున్నాం. అందుకే లిడ్తో కవర్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఈ టొమాటో ఆనియన్లు సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇవి మాడిపోకుండా సాఫ్ట్గా కుక్ అవ్వాలంటే టొమాటో ఆనియన్లని కాస్త పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలండి. ఆనియన్ టొమాటోలు ఇలా కొంచెం సాఫ్ట్ అయ్యాక ఇందులో 2 నుండి 3 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పుని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని లిడ్తో కవర్ చేసి ఇంకో 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయిందండి, ఇవి సాఫ్ట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లార్చుకోవాలి. ఈ చల్లారిన మిక్స్చర్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి హీట్ అయ్యాక అందులో కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకును యాడ్ చేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసి పచ్చి వాసన పోయి మంచి ఫ్లేవర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల కారం, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసి ఈ మిక్స్చర్ మొత్తం కలిసేలాగా 10 to 15 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ప్యూరీని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ థిక్నెస్ని బట్టి 1 కప్ నుండి 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఫస్ట్ 1 కప్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మనకి గ్రేవీ థిక్ అవుతుంది అంటే ఇంకో కప్ని కూడా మిడిల్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని లిడ్తో కవర్ చేసి 10 to 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఈ గ్రేవీని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటి మన కర్రీ టేస్ట్ అంతా మారిపోతుంది. ఇదిగోండి, ఇలా ఆయిల్ కాస్త పైకి తేలుతుందనగా ఇందులో 200 గ్రామ్స్ పనీర్ పీసెస్ని డైరెక్ట్గా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ థిక్గా ఉందనుకుంటే ఈ పాయింట్ దగ్గర ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని లిడ్తో కవర్ చేసి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇది హోమ్ మేడ్ బటర్ అండి. నేను 2 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే రెడీమేడ్ బటర్ కూడా మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది, అదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిక్స్చర్ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిని వీడియోలో చూపించినట్లుగా కాస్త గ్యాప్ ఉండేటట్లుగా కవర్ చేసి కుక్ చేసుకోవాలి. దీనివల్ల గ్రేవీలోని వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి ఆయిల్ బటర్ త్వరగా పైకి తేలుతుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే ఇది హోమ్ మేడ్ క్రీమ్ అండి, ఆప్షనల్, లేదంటే స్కిప్ చేయండి. నేను 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కర్రీని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 2 మినిట్స్ పాటు లిడ్తో కవర్ చేయకుండా కుక్ చేసుకోవాలి. ఇదిగోండి 2 మినిట్స్ తర్వాత మన కర్రీ కంప్లీట్గా కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, మనం పనీర్ని ఫ్రై చేయకుండా యాడ్ చేసినా కూడా పనీర్ బ్రేక్ అవ్వకుండా ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇది సూపర్ టేస్ట్తో యమ్మీగా ఉంటుందండి. దీన్ని చపాతీ, పుల్కా, పరోటా, పులావ్ రైస్, వైట్ రైస్, బిర్యానీ రైస్ ఇలా ఎందులో అయినా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఫైనల్గా క్రీము, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన రెస్టారెంట్ స్టైల్ పనీర్ బటర్ మసాలా రెడీ. ఇది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. వెజిటేరియన్స్తో పాటు నాన్ వెజిటేరియన్స్ కూడా ఫిదా అయిపోతారు ఈ కర్రీతో. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. హ్యావ్ ఏ గ్రేట్ డే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం.